అందరికీ మరణత దేవునికి మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకే దేవునికి మహిమ కలుగునుగా. కామెంట్ సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందారు. దోషమును అతిక్రమమును పరిహరించేవాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గనపరచబడును గాక. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి. మాతో మీరుండి నాయనా, శాపగ్రస్తమైన అతిక్రమ సంబంధమైన జీవితాల నుంచి మమ్మల్ని మీరు తప్పించి నీ ఆజ్ఞను అనుసరించి నీ కట్టడలను గైకొని నీ దైవ భీతిని దైవ జ్ఞానమును నైనా దేన మనసును సాత్వికమును మాకు అందించి మీరే మహిమను ఘనతను కీర్తిని ప్రభావములను పొందుమని మహిమనాథును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడుకు యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని దీవెన ఆశీర్వాదములు శుభములు మేలులు ఉపకారాలు తలంపులు తలాంతులు ప్రభు మెండుగా మనకు అనుగ్రహింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం గమనిస్తే గనక ప్రభువు రాయించిన మాట సంఖ్యాకాండములో పితరుల యొక్క దోషము 3 లేక 4 తరాల వరకు ఉంటుంది పిల్లల మీద. దేవుడు దోషం నుంచేవాడైతే దేవుడు ఎలాగవుతాడు? దోషమును పరిహారం చేసేవాడు, తరతరాలను కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచేవాడు, పాప పరిహారం చేసేవాడు దేవుడు. ప్రతి తరములోనూ కూడా ప్రభువు పాపము లేకుండా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. సమయం ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు. కానీ ఎన్ని తరాలు మారినా సరే పాపము ఎప్పుడూ కూడా పరిపక్వమవుతుంది. పాపము తన యొక్క కుయుక్తి రూపాన్ని మార్చుకుంటుంది. పాపము బానిసలుగా ఇంకా మనుషులను ఇంకా తన బానిసలుగానే చేసుకుంటుంది. పాపం యొక్క నైజము బానిసలుగా చేయటం, దాసులుగా చేయటం, పాపము తన వశంలో ఉంచుకోవాలని నిత్యము కూడా ఆసక్తి చూపిస్తుంది. అందుకని దేవుడు అంటున్న మాటను జాగ్రత్తగా గమనిస్తే గనక తండ్రులు పాపము చేస్తే కుమారులకు ఇవ్వటం అదేమి న్యాయం అని మానవునైజు అనిపించవచ్చు. పాపము చేత పోషింపబడి చెప్పేవాడు దేవుడు కాదు. పాపమును చేస్తూ బ్రతుకు అని చెప్పేవాడు దేవుడు కాదు. పాపము వల్లే బ్రతుకు, పాపాన్ని ద్వారా పోషింపబడు, పాపము చేస్తూ ఆజ్ఞాతిక్రమం చేస్తూ లోకములో నాశనమైపోయే స్థితిలో ఉంచేవాడు దేవుడు కాదు. దేవుడంటే దైవ లక్షణాలు కలిగిన వాడు. దేవుడంటే పాపము చేయనివాడు. దేవుడంటే పాపము అంటనివాడు. దేవుడంటే పాపమును ప్రోత్సాహపరచని వాడు. గడిచిన కాలంలో చాలాసార్లు చెప్పుకున్నాం మనం ఈ మాటలు. దేవుని కృప ఎప్పుడూ కూడా పరిశుద్ధపరుస్తుంది పాపిని. తరతరాలు మారినా సరే పాపము స్థిరపడుతుంది అనేసనంటే మారని నైజముతో ఉండిపోతున్నామని అర్థం. మారని పాపపు నైజము పతనం వైపు నడిపిస్తుంది కానీ ఫలింపు వైపు నడిపించదు. దేవుడు అంటున్న మాట, దేవుడు రాయించిన మాట, దోషమును అతిక్రమమును పరిహరించువాడును దోషమును అతిక్రమమును లేకుండా చేస్తాడు. కానీ తప్పు చేసిన వాడిని తప్పు లేని వాడిగా చేయడు. కానీ తప్పు చేసిన వాడిని తప్పు తెలుసుకొని మరలా తప్పు తిరిగి చేయకుండా పరిశుద్ధపరిచేవాడు దేవుడు. అదే చేస్తానంటున్నాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ఒక్కో తరానికి ఒక్కొక్క దీవెన దేవుడు ఇచ్చేవాడై ఉన్నాడు. ఒక తరాన్ని దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు. కానీ ఆ తరాన్ని అంతటిని కూడా
పాపము బంధించి సంకెళ్ళలో వేసుకొని, పాపము తన వశంలో ఉంచుకొని దేవుని దీవెన రానివ్వకుండా నాశనాన్ని రప్పిస్తాది. బైబిల్ గ్రంథంలో చూడండి, నీ తరములో నోవాహు వంటి వారు ఇంకొకరు లేరు. నోవాహు గారి తరములో నిందారహితుడైన ప్రభువే సాక్ష్యం చెబుతున్నారు. నోవాహు గారి తరములో సృష్టి అంతా కూడా మరి నాశనమైపోయింది. యోసేపు గారి తరములో దేశమంతా కూడా నాశనం అయిపోయింది. కానీ యోసేపు గారు ఆ తరములో దీవెనగా దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, కాలేబు గారు కూడా ఇశ్రాయేళ్ల తరములన్నింటిలోనూ కూడా దేవుడు మనసుకు నచ్చినవాడు, మంచి మనసును పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికినవాడు, దేవుని ఆజ్ఞను నెరవేర్పులోనికి తీసుకుని వచ్చినవాడు. 3-4 తరాలు అంటుంటే, ఈ 3-4 తరాలు కూడా పాప ఫలితాన్ని ఎందుకు ఉంచుతానన్నాడంటే, కనీసం దేవుని యందు భయమన్నా ఉంటుంది, భక్తి అన్నా ఉంటుంది. దేవుడు న్యాయస్థుడు. తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష పొందాలి. తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందనివాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తం అనేది ఖచ్చితంగా పొందాలి. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి. ఈ రెండూ లేనప్పుడు కూడా మనిషి యొక్క జీవితం పాపగ్రస్తమైనది, శాపగ్రస్తమైనది. దేవుని యొక్క వాక్యక్రమములు జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 13వ వచనంలో చూడగలిగితే గనక, యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా యెహోవా దృష్టికి చెడుతనము నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యములో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను. ఎందుకు దేవుడు అటువంటి కార్యాన్ని మనిషిని సాధించడమేనా? అదే చెబుతున్నాను. దేవుడు పాపిని పాపిగా వదిలేయడు, రక్షించేవాడు. తనకు కీడు చేసే దానిని, మానవునికి అపకారం చేసే దానిని దేవుడు అన్నవాడు ఎప్పుడు కూడా ఉంచటానికి ఇష్టపడడు. మన పిల్లల్ని పాము దగ్గర, విషసర్పాల దగ్గర, క్రూర మృగాల దగ్గర, వాటి బుద్ధి తెలిసి మన పిల్లల్ని వాటి దగ్గరగాను, లేవంటే పిల్లలకి వాటిని దగ్గరగాను తీసుకొచ్చి మనం పెడతామా? మానవ ప్రేమ ఎటువంటి ప్రేమ అయితే, దేవుని అంతరంగపు ప్రేమ, కలంకము లేని ప్రేమ. దేవుని అంతరంగపు ప్రేమ, దేవుని యొక్క దైవచిత్తమైన ప్రేమ, పరిశుద్ధపరిచే ప్రేమ. హాని చేసే వారిని హానికరము కాకుండానట్లు 40 సంవత్సరాలు అరణ్యములనే వారికి ఎలాగ మలిచాడంటే శిక్షణా కేంద్రముగా మలిచాడు దేవుడు. 40 సంవత్సరాలు శిక్షణా కేంద్రముగా మలిచినప్పటికీ కూడా మానవ బుద్ధిని బట్టి, మానవ నైజాన్ని బట్టి, లోక సంబంధమైన ఆశను బట్టి దేవుడి ఆజ్ఞను అంగీకరించలేకపోయారు. దేవుని మాటను మీరుతూనే వారు అలవాటు పడ్డారు. అందుకనే దేవుడు వారికి పెట్టిన పేరు ఏంటంటే మూర్ఖులు అని పెట్టాడు, లేదంటే తిరుగుబాటు చేసిన జనము అని పెట్టాడు. కీర్తనల గ్రంథము 79వ కీర్తన 78వ కీర్తన 7వ వచనంలో చూస్తే గనక, మూర్ఖతయు తిరుగుబాటు కలిగిన ఆ తరము వారిని పోలి ఉండక ఆ తరము వారందరూ కూడా మూర్ఖత్వంతోనూ తిరుగుబాటుతోనూ ఉన్నారు. తిరుగుబాటేమో సోదె చెప్పుడుతో సమానము, మూర్ఖత్వంతో మాట్లాడటమేమో మాయా విగ్రహంతో పూజించటంతో సమానము. నువ్వు ఆరాధిస్తున్న బుద్ధి, నువ్వు కల్పించుకున్న బుద్ధి, నీకు ఇష్టమైన బుద్ధి, నీకు నచ్చిన బుద్ధి, నీకు అంగీకారమగు బుద్ధితో నువ్వు ఒక రూపాన్ని చేసుకొని అదే దేవుడు అనిస్తానంటే అది నిజమైన దేవుడు ఎలాగవుతుంది? నీలో పాపాన్ని తీసేది, నిన్ను రక్షించగలిగేది, నీకు కీడు రాకుండా చేయగలిగేది, నిన్ను పరిశుద్ధపరిచేది దైవ సంబంధమైన బుద్ధి, దైవ సంబంధమైన కార్యము, దైవ సంబంధమైన చిత్తము. అటువంటిది కాకుండా మూర్ఖత్వముతో
తిరుగుబాటు స్వభావంతో దేవుని మాటని కాదని, దైవ సంబంధమైన చిత్తమును కాదని, సొంత ఇష్టముతో, సొంత బుద్ధితో, సొంత జ్ఞానముతో, సొంత చిత్తముతో దేవుని కొట్టివేయటం అన్నది అపవాది పని. అపవాది ఎప్పుడూ కూడా దేవుని పని సంపూర్ణంగా నెరవేర్చడు. అపవాది ఎప్పుడూ కూడా దేవుని పనికి అడ్డుపడుతూనే ఉంటాడు. అపవాది ఎప్పుడూ కూడా దైవ సంబంధమైన క్రమమునకు ముందుకు పరిశుద్ధతలోనికి నడవడు. అందుకనే ప్రభువు అంటున్న మాట ఏంటనిస్తుందంటే, ఇది తరతరముల యొక్క పాపము. తరతరాల పాపమును పరిహారం చేయగలిగే దేవుని దగ్గరకు మనం రాలేకపోతున్నామంటే మన యొక్క ఆత్మీయ జీవితం ఎంత పాపభీష్టమైన దుస్థితిలోనికి దిగజారిపోతుంది. అందుకని దేవుడు కూడా ఇది తరతరాలు అన్నాడు. విశ్రాంతి దినాన్ని తరతరాలు ఆరాధించాలి. అలాగున్నే పరిశుద్ధ మందిరంలో పురుషులు రావటం, పరిశుద్ధ మందిరంలో జరిగే ఈ యొక్క పురుషులు కుటుంబాలతో ఏకీభవించటం, దేవుడైన యెహోవా నేనే అని తరతరాలకు జ్ఞాపకార్థ నామమని తరతరాలను గురించి దేవుడు, మందిరము, దైవక్రమము, విశ్రాంతి దినము, ఆదివారపు క్రమము, దైవవాక్యములు, దేవుడి కట్టడలు, దేవుడి యొక్క న్యాయ విధానాలు, దేవుని యొక్క ఆజ్ఞలు, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ప్రేమించి దైవ సంబంధమైన బ్రతుకును నేర్పించడానికి, తర్ఫీదు ఇవ్వటానికి దేవుడు మనల్ని ఇక్కడ ఉంచుతున్నాడు. మరి మనం ఎక్కడ ఉంటున్నాం? మనం ఎక్కడ ఉండగలుగుతున్నాం? మనం ఉండటానికి మనం ఇష్టపడుతున్నామా? దైవ సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని మీద మనం తప్పు చేసి మనం లోకంలో తిరిగి దేవుని మీద మనం నేరం వేస్తున్నామంటే, దేవుని మీద నేరం వేసిన వాడు ఎవడంటే అపవాది. తన అయోగ్యతను ఒప్పుకోడు, తన పాపాన్ని ఒప్పుకోడు, తన ఇష్టాన్ని ఒప్పుకోడు, తన యొక్క లోక సంబంధమైన బ్రతుకును విడిచిపెట్టుకోడు, కానీ దేవుని మీద నేరం వేస్తాడు. పనివాడు జీతానికి పాత్రుడు. పనికి మాలిన వాడు పనికి మాలిన పనులు చేసుకొని వచ్చి దేవుని దగ్గర నేరం వేస్తాడు. ఏం విత్తుతాడో అదే కోస్తాం. ఏ గింజలు విత్తుతామో ఆ పంటనే కోస్తాం. సృష్టి కూడా తన క్రమాన్ని ఇస్తుంది. మనిషి నైజం 40 సంవత్సరాలు అరణ్యములో పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను, వారి బట్టలు కూడా మాయలేదు, వారి కాలి గాయాలకు నడక కూడా గాయం అవ్వలేదు. వారికి, వారి పశువులకి, వారి బిడ్డలకి దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు, నీటిని ఇచ్చాడు, మన్నాని ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలు ప్రభు కాపాడితే కనీసం కాపాడుతున్న ప్రభు యొక్క హృదయాన్ని తెలుసుకోలేని పాప నైజము, మానవ నైజం కలిగిన మూర్ఖులుగా ఉండిపోయారు. కాబట్టి వీరు వాగ్దాన భూమి వైపు వీరు వెళుతున్నప్పటికీ కూడా ఆ భూమిని చేరలేకపోయారు. చేరగలిగిన ఒక కాలేబు మాత్రమే. ప్రభు అంటున్న మాట ఏంటంటే, బహు కోపపడి నేను మీ పితరులకు ఇచ్చిన ప్రమాణం చేసిన ఆ మంచి భూమిని ఈ చెడ్డతము వారిలో ఉన్న ఎప్పేపు కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. ఎంత చెడ్డతరం! దేవుని దగ్గర ఉపకారం పొంది దేవుని ద్వారా అపకారం తొలగించుకొని దేవుని యొక్క విలువను తగ్గిస్తున్నవారు, అగౌరవపరుస్తున్నవారు, మర్యాదగా లేనివారు, లోక సంబంధం బ్రతుకు కోసం దేవుని కూడా విడిచిపెట్టిన వారు. అందుకని దేవుడు వీరికి పెట్టిన పేరేంటనిసనంటే చెడ్డతనము వారు. కీర్తనలు 78వ కీర్తన ప్రకారం చూస్తే కనుక వీరు మూర్ఖులు, వీరు తిరుగుబాటు చేసిన వారు. మానవ నైజం మూర్ఖత్వంగా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా సరే, ఎన్నిసార్లు దేవుడు చెప్పిస్తున్నా సరే స్వభావాన్ని మార్చుకోవడానికి ఇష్టపడని వాడు, నైజాన్ని విడిచిపెట్టని వాడు దేవుని దృష్టిలో అతి మూర్ఖుడు. సామెతల గ్రంథంలో కూడా ప్రభువు ఇదే మాట రాయిస్తాడు. ఒక మనుషుని యొక్క జీవితం కీడు చేసి సంతోషిస్తాడు. అతి మూర్ఖుడు ప్రవక్తని యందు ఉల్లాసపడతాడు. తన బుద్ధే, తన స్థితే తనకు దేవుడు తన బుద్ధే తను బ్రతికిస్తాదని అనుకుంటాడు పాపి. తన బుద్ధే తను పోషిస్తాడనుకుంటాడు పాపం చేసిన. తన మోసకరమైన కపటకమైన జీవితమే తన బిడ్డలకు రక్షణ అనుకుంటాడు. లోకంలో ఉన్నవాడు లోకమే వేషధారణ రూపం ధరించుకున్న సైతాను స్వభావం కలిగిన స్థానము. లోకములో వేషధారణ ఉంది, సైతానులో వేషధారణ ఉంది. సంఘములో కూడా అదే బుద్ధితోటి వచ్చి దేవుని మాటను వినకపోవటం, దేవుని మాటను తృణీకరించడం, దేవుని మాటను కాదని సొంత బుద్ధితో భక్తిని నడిపించుకోవడం అన్నది దేవుని దృష్టిలో ఎటువంటిది అనిసనంటే 3-4 తరాల వరకు కూడా అది కీడును కూడబెట్టేదే కాడి, కీడును పరిహారం చేసే బుద్ధులు కావు.
అందుకని దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక, దేవుడు రాయించిన మాటను చూడగలిగితే గనక, సామెతల గ్రంథము 30 సామెతలు అనగా 30 అధ్యాయం 12వ వచనంలో చూడగలిగితే గనక, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యమును నుండి కడుగుకొనని వారి తరము కలదు. ఈరోజు మనం కడుక్కుంటున్నామా? దేవుని దగ్గర మన అయోగ్యతను మనం ఒప్పుకోగలుగుతున్నామా? మన పాపాలను మనం ఒప్పుకోగలుగుతున్నామా? మన అవిధేయతను దేవుని దగ్గర ఒప్పుకోగలుగుతున్నామా? మన యొక్క బలహీనతలను దేవుని దగ్గర ఒప్పుకోగలుగుతున్నామా? దేవుడు రాయించిన మాట, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. ఆనాడు 40 సంవత్సరాలు దేవుడు వారికి అవకాశం ఇచ్చినా, వారు నడిపిస్తున్నా సరే విలువ తక్కువగా చూశారు. ఈనాడు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. అందుకనే ప్రభువు ఒక చోట రాయిస్తాడు, ధూళి ఎగిరిపోయినట్లు, గాలిలో దూరి ఎగిరిపోయినట్లు సమయమును గడుపుకుంటున్నావు కదా నీవు. నీ పరిస్థితి ఎలాగుంటుందో నువ్వు ఒకసారి తెలుసుకో. ఎగిరిపోయినా ధూళి కనబడుతుందే, కనబడదే, చేతికి దక్కదే, దానికి విలువ లేదు. పాపముతో బ్రతుకుతుండేటప్పుడు, దేవునికి దూరస్తులుగా బ్రతుకుతుండేటప్పుడు, దేవుని కార్యక్రమాలకు విధేయత లేనవుతున్నప్పుడు, అటువంటి సమయము, అటువంటి భయభక్తులు లేని దైవ భక్తి దేవుని దృష్టిలో ఎటువంటిది అనిస్తుందంటే చెడ్డతరము వంటిది, చెడ్డతరము వంటిది. అందుకనే ప్రభు అంటున్న ఒక తరము కలదు, ఆ తరములో కనీసం పాపాన్ని ఒప్పుకోలేని వారు ఉంటారు. పాపాన్ని దిద్దుకోకుండా, సరిచేసుకోకుండా, పరిశుద్ధను ఆశించకుండా దేవుడి మీద నేరం వేసేవారు ఉంటారు. అపరిశుద్ధతనే గొప్ప భాగ్యముగా ఎంచుకొని పాప నైజముతో తరతరాలు బ్రతకాలని కోరుకునే ఒక తరం ఉంటుంది. ఆ తరము ఎటువంటి తరం అనిస్తుందంటే, దేవుని దృష్టిలో మనం జాగ్రత్తగా చూడగలిగితే మాలిన్యము నుండి కడగబడని వారి తరము, దేవుని యొక్క పరిశుద్ధతని చేరని తరము, చేతకాని వారిగా మలుస్తుంది. చెడు తరము, చేతకాని వారిగా ఎడారిలో ఎండునాకులు రాలిపోయినట్లు రాలిపోయారు. వారి యొక్క బుద్ధి వారిని రాల్చింది. వారి యొక్క స్వార్థము, వారి యొక్క లోకాశ వారిని ఆ యొక్క ఎడారిలో నిర్జీవులను చేసింది. వాగ్దాన భూమిలోనికి చేరలేకపోయారు. నూను కుమారుడైన యెహోషువాయు, ఎఫ్రాయిము కుమారుడైన ఈ యొక్క కాలేబులు ఇద్దరు మాత్రమే వెళ్ళగలిగారు అనిసరంటే, ఇద్దరిలోనూ కూడా దైవ సంబంధమైన దేన మనసు ఉంది, దైవ సంబంధమైన విధేయత ఉంది, దైవ సంబంధమైన గౌరవం ఉంది. దేవుణ్ణి చూసిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుడు అంటే జడిసిన వారు, దేవునికి భయభక్తులతో దేవుడి మాటను గడగడలాడి పనిచేసిన వారు కాబట్టి దేవుడు వారిని గణపరచగలిగాడు. అందుకనే కాలేబు విషయంలో మంచి మనసు కలిగిన వాడు, పూర్ణ హృదయముతో పనిచేసిన వాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, మన బుద్ధి మనకి దీవెని తీసుకురావాలి కానీ కీడు తీసుకురాకూడదు. మన అపరిశుద్ధులమే, మనమేమి కూడా పరిశుద్ధులమేమి కాదు, అపరిశుద్ధులమే. అపరిశుద్ధం పాపంలోనే పుట్టిన వారం, పాపంలోనే పాపము ద్వారా ప్రేరేపింపబడి పాపమును భుజిస్తున్న వారం. ఇంకా దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు, కాపాడుతున్నాడంటే దేవుని యొక్క కృప మనకి సమయం ఇస్తుంది. దేవుని యొక్క కృప మనల్ని ఇంకా పోషిస్తుంది. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, ప్రభు మత్తయి సువార్తలోనికి వచ్చేటప్పటికి ఒక మాట అంటాడు, వ్యభిచారులైన చెడ్డతనము వారు సూచక్రియలు అడుగుచున్నారు. ఇది ఎంతటి దుర్మార్గము. దేవుని దగ్గరికి రాము, దేవుడు చెప్పింది చెయ్యము, దేవుడు మాత్రం మనకు ఉపకారం చేయాలి. పాత్రికి ప్రార్థన చేయమని చెప్పేసి వెళ్ళిపోతాం. వీధుల్లో తిరుగుతూ ఉంటాం, కుక్కలు తిరిగితే మనము తిరుగుతాం, వీధుల్లో పందులు తిరిగితే మనము తిరుగుతాం, వీధుల్లో లోకము తిరుగుతుంది, మనము తిరుగుతాం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దైవ సన్నిధి క్రమాలను విడిచిపెట్టి, దైవ సంబంధమైన కార్యక్రమాలను విడిచిపెట్టి, దేవుని యందు భయం లేకుండా, భక్తి లేకుండా, విధేయత లేకుండా, విశ్వాసం లేకుండా, గౌరవం లేకుండా చేస్తున్న భక్తిలో నీతి లేదు. కాబట్టి నీతి మాలిన భక్త, పనికి మాలిన భక్త, నీతున్న భక్త, మనల్ని మనమే పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, ప్రభువు అక్కడ వ్యభిచారులైన చెడ్డతనము వారు అనిస్తున్నాడు. ఎందుకు వాడాడు అనిస్తానంటే, యెషయా గ్రంథంలో మనం చాలాసార్లు చదువుకున్నాం, నీ దేవుడని యెహోవా నీకు భర్త అయి ఉన్నాడు.
దేవుడు మనల్ని తన స్వరక్తమిత్తి సంపాదించుకున్న సంఘం దేవుడి మాట వినకుండా మనల్ని భ్రష్టత్వంలోనికి నడిపించే అపవాది యొక్క మాటలు, లోకం యొక్క మాటలు, పితరుల యొక్క ఆచారాలు మనల్ని కాపాడుతాయి అనుకోవడం మూర్ఖత్వం, తిరుగుబాటు చేయటం. అందుకనే వారు అక్కడికి వెళ్ళలేకపోయారు, మనం దేవుని యొక్క దైవ సన్నిధిలోనికి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, ప్రభువు అంటున్న మాట, ఒక మనుషుని యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఇంకా చెడ్డదిగానే ఉంటుంది. ఇంకా 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 చెడ్డగానే మారుతుంది. కానీ మంచి నేర్చుకోవడానికి మనసు మార్చుకోవడం లేదు, మంచి నేర్చుకోవడానికి మనసు ఇష్టపడట్లేదు, మంచిని చేర్చుకోవడానికి మంచికి స్థానము లేదు. మంచి చేసిన వాడికి ఈ రోజుల్లో ఎలాగుందనిస్తానంటే మోసగాడిగా చిత్రీకరించడం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడిని మోసం చేయొద్దు, భక్తిలో మోసంగా ఉండొద్దు. దేవుడు ఉపకారం చేసేవాడు, దేవుడు అపకారాలు తొలగించేవాడు, దేవుడు నిత్య పోషకుడు. నిత్య పోషకుడైన దేవుణ్ణి కాదని నీతి కోసము ఆకలి తప్పిక గలవాడు ధన్యుడైంది దేవుడి మాట చెప్తుంటే, పూట కూటి కోసం జసత్వాన్ని అమ్ముకున్న యాషావుకు ఈ కాలంలో దేవుణ్ణి విడిచిపెట్టి కూటి కోసం, పొట్ట కోసం, బిడ్డల కోసం పాపంలో పడిపోతున్న మన యొక్క అయోగ్యత ఏ వరుసలో ఉందో మనమే ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. యాషావు పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని చంపుకున్నాడు, ఏర్పాటులో నుంచి బయటకు వచ్చేసాడు. పూట కూటి కోసం దేవుణ్ణి చంపుతున్నావు అనిస్తానంటే, నీ పూట కూటి తరతరాలను బ్రతికించేదా, తరతరాలను శాపంగా ఉంచేదా? మనల్ని మన భక్తిని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కొలత వేసుకుని సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, లోకములో మూర్ఖతరము ఉంది. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఇదే మాట అంటారు. 2వ అధ్యాయము అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనంలో ప్రభు రాయించిన మాట, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి, వేరే రక్షణ పొందండి. మనం వేరుగా ఉన్నాం, వారిలోనే ఉంటాం. దుష్టుడు ఆలోచన చెప్పున్నప్పుడు పాపుల మార్గమును నిలువక అపహాసకులు కూర్చున్నక యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని చిన్నప్పటి నుంచి మనం వింటాం. ఆ తాగుబోతుల దగ్గరే తాగుతాం, తిరుగుబోతుల దగ్గరే తిరుగుతాం, హాని చేసిన వాడి దగ్గరే ఉంటాం, పాడు చేసిన వాడి దగ్గరే పాడైపోవడానికి ఇష్టపడతాం. బాగు చేసే దేవుడి దగ్గరికి కానీ, బాగు చేసే దేవుని దేవాలయం కానీ, బాగు చేసే దేవుని సమయానికి కానీ మనం రాం. ఎందుకు వస్తాం? లోకం ఉంది కదా, పాపం ఉంది కదా, నైజం ఉంది కదా, మూర్ఖత్వం ఉంది కదా, తిరుగుబాటుతనం ఉంది. తిరుగుబాటుతనం ఉండేటప్పుడు విధేయత ఎక్కడ ఉంటుంది, విశ్వాసం ఎక్కడ ఉంటుంది, వినయం ఎక్కడ ఉంటుంది, గౌరవం ఎక్కడ ఉంటుంది, మర్యాద ఎక్కడ ఉంటుంది? జాగ్రత్త, మోసపోకుడి, దేవుడు విక్రింపబడు. ఎందుకు ఈ మాటల్లో నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, కానీ ఎన్ని తరాలు ఎలాగున్నప్పటికీ కూడా అపోస్తలుడైన పౌలు గారు 13వ అధ్యాయంలో 36వ వచనంలో ఒక మాట రాయిస్తాడు. దావీదు గారు దేవుని సంకల్పం చెప్పున తన తరము వారందరికీ కూడా మంచి సేవ చేసి చివరకు ముగించాడు. కానీ ప్రభువు అంటున్న మాట ఏంటనిస్తానంటే, మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా చెడ్డతరముగా ఉంది ఈ దుష్టతరము వారికి. మన స్థితి ఎలాగుంది? మనల్ని మనం పక్క వాళ్ళని బట్టి కాదు, దేవుని వాక్యాన్ని బట్టి దేవుని దృష్టిలో మనం లెక్కప్ప చెప్పవలసిన వారు, దేవుడికి లెక్కప్ప చెప్పవలసిన వారు, దేవుని దృష్టిలో నీతిగా ఉండవలసిన వారు, దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండవలసిన వారు. పాపం దగ్గర నమ్మకంగా ఉంటాం, మోస పనుల్లో నమ్మకంగా ఉంటాం, కపట విషయంలో నమ్మకంగా ఖచ్చితంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. కానీ నీతి దగ్గర, యథార్థత దగ్గర, పరిశుద్ధ దగ్గర, న్యాయము దగ్గర, ప్రేమ దగ్గర, దైవ జ్ఞానము దగ్గర, దైవ సన్నిధి అందు నీతిగా మాత్రం మనం ఉండం. దేవుడి సన్నిధిలోనే నీతి లేకపోతే ఇంకెక్కడ నీతి నేర్చుకుంటాం మనం? దేవుని సన్నిధిలోనే యథార్థత లేకపోతే ఇంకెక్కడ మనం యథార్థత నేర్చుకుంటాం? దేవుని యొక్క ప్రేమనే మనం సంపాదించుకోలేకపోతే ఇంకా ఏ ప్రేమను సంపాదించుకొని మనం సుఖపడతాం? మనల్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క విశ్వాసులారా, దేవుడు అంటున్న మాట, దేవుడు చెబుతున్న మాట, దేవుడు రాయించిన మాట ఏంటనిస్తున్నంటే, దావీదు గారు దైవ సంబంధమైన సంకల్పం చెప్పున తన తరము వారికి అందరికీ కూడా
మంచే చేశాడు. ఆయన దేవుడిని ఎత్తి చూపించాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత ప్రతికూల పరిస్థితులు వచ్చినా, అందరూ సొంత కుమారుడే చంపుదారనుకున్నా, సొంత భార్య చంపుదారనుకున్నా సరే, అందరూ కూడా విడిచిపెట్టినా సరే, ఒక్కడవని నువ్వు వడలిపోవద్దు, నీ ప్రక్కన అనేక మంది ఉంటారన్నట్టు ఒక్క దేవుని మాటను పట్టుకున్నాడు. ఒక్కడై ఉన్నాడు. ఒక్కడే ఏం చేశాడని అంటే అందరినీ ఓడించాడు. దేవుడు మాట నిలబెట్టేది, దేవుడు నిలబెట్టే దేవుడు, దేవుడు ప్రేమించే దేవుడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిద్రపోయే దేవుడు కాదు. నిద్రలేపే వలసిన అవసరం లేదు. గంటలు కొట్టి అవి కొట్టి ఇవి కొట్టి లేపవలసిన అవసరాలు లేవు. ఇందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, నిన్ను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. ఇందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు మెలుకు కలిగి మన విషయంలో ప్రార్థన చేస్తున్నాడు. మనం నిద్రపోతూ మోసపు పనుల్లో, పాపపు పనుల్లో మనం ఉండిపోతున్నాం. చూడండి, యాజకుడి దగ్గర అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అంటాం. యాజకుడేమో ప్రార్థన చేస్తాడు. అదే సమయంలో మనం ఇంటి దగ్గర టీవీ చూస్తూ ఉంటాం, కాలం గడుపుతూ ఉంటాం, లోక సంబంధం పనుల్లో ఉంటాం, ఇష్టానుసారంగా ఉంటాం. ఆదివారం ఆరాధనలు వదిలేసి పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, చావులకి అన్నిటికీ వెళ్తాం. కానీ ఆదివారం ఆరాధన మాత్రం దైవ భయం ఉండదు, దైవ క్రమం ఉండదు. భయం లేని భక్తి ఎటువంటిదో మనల్ని మనం పరీక్షించుకోవలసిన లోకంలో సామెత ఉంది కదా, భయం లేని కోడంట బజార్లో గుడ్డు పెట్టిందట. దేవుడు అంటే భయం లేనప్పుడు, భక్తి లేనప్పుడు బజారుల్లోనే ఉంటాం, వీధుల్లోనే తిరుగుతాం, వెచ్చలవిడిగా తిరుగుతాం, విశాలత కోసం తిరుగుతాం, విలాసాల కోసం తిరుగుతాం, విచక్షణ కోల్పోయి తిరుగుతాం. లోకం కదా, లోకంలో ఉండటానికి ఇష్టపడుతుంది. దైవ సంబంధమైన ఆత్మ, దైవ సంబంధమైన క్రమాల్లో ఉండటానికి ఇష్టపడుతుంది. జాగ్రత్త. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ప్రభువు రాయించిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 17:17 ఒక మాట అంటాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. చూడండి ఎన్ని మాటలు వస్తున్నాయో. వారేమో చెడ్డతరము, ఒక తరమేమో దుష్టతరము, ఒక తరమేమో విశ్వాసం లేని మూర్ఖతరము, ఒక తరమేమో తిరుగుబాటు చేసిన తరము, ఒక తరమేమో వ్యభిచారపు చెడ్డతరము, ఒక తరమేమో దుష్టతరము. ఏ తరంలో మనం ఉన్నాం? ఒక తరమేమో మూర్ఖుల తరము. ఏ తరములో మనం ఉండగలుగుతున్నాం? ఏ వరుసలో? తరాలన్నీ కూడా పాడైపోయిన ఒక నోవాహు గారు నిలబడలేదా? తరాలన్నీ పాడైపోతున్నా సరే అబ్రహాము గారు నిలబడలేదా? తరాలన్నీ పాడైపోతున్నా సరే యోసేపు గారు నిలబడలేదా? తరాలన్నీ పాడైపోతున్నా సరే ఇర్మియా గారు నిలబడలేదా? తరాలన్నీ పాడైపోతున్నా సరే మోషే గారు నిలబడలేదా? తరాలన్నీ పాడైపోతున్నా సరే కాలేబు, యెహోషువ వాళ్ళు నిలబడలేదా? తరాల్లో ఒక్కడికి కనీసం మన కుటుంబంలో మనం మన భక్తిని బట్టి, మన నీతిని బట్టి మన బిడ్డలకు శాపం రాకూడదు. దైవ భయం ఉంటే దేవుడికి లోబడతాం. దైవ భయం లేనప్పుడు, దైవ జ్ఞానము లేనప్పుడు దేవుడికి లోబడం, దెయ్యానికే లోపడతాం, దెయ్యాలకే లోపడతాం. దెయ్యానికే లోపడుతుంది. దెయ్యం ఉన్నవాడు దెయ్యం దగ్గరికే దూరుతాడు అన్నట్లు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసానంటే, దేవుడు న్యాయస్థుడు. జాగ్రత్త. దేవుడు న్యాయస్థుడు, నీతిమంతుడు. 7 మార్లు పడినా లేపగలిగే దేవుడు ఉన్నాడు. పడిపోయామా దేవుడు లేపుతాడు. సైతాన్ ఏమంటుందంటే, పడ్డావు కదా నీ బ్రతికింతే అంటాది. నీ బ్రతుకు అటువంటిది కాదు. కానీ దేవుడు లేపగలిగేవాడు, లేవనెత్తేవాడు, నిలబెట్టేవాడు, పోషించేవాడు, ప్రేమించేవాడు, ఆదరించేవాడు. అందుకనే సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో చూడగలిగితే, యెహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయం కలిగిన వాడే, పాపములను పరిహారం చేసేవాడే, అపరాధముగా ఉన్నవాడిని నిరపరాధిగా చేయటానికి దేవుడు యోగ్యత కలిగిన వాడే, అన్ని లోకముల కంటే పైనున్నవాడే, ఆకాశమందు కానీ భూమి క్రింద కానీ ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదే. పరలోకమందును భూలోకమందును ఏ కీడునైనా పరిహారం చేయగలడే, ఏ యొక్క వ్యాధినైనా సరే పరిహారం చేయగలడే, ఎట్టి దోషమునైనా క్షమించగలడే. అటువంటి దేవుణ్ణి కాదని ఎక్కడెక్కడో సైతాను
ఇటు అటు తిరుగుతున్నట్లు మనం కూడా దేవుని ఏర్పాటు స్థలాన్ని, సన్నిధిని, దైవ సన్నిధి అనుభవాన్ని, వాక్యాన్ని విడిచిపెట్టి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాం. అలాగే తిరిగారు అరణ్యంలో 40 సంవత్సరాలు. వారి తిరుగుడికి ఫలితం లేదు. వారి ప్రయాసకు ఫలితం లేదు. దేవుని యొక్క ప్రయాసను వారు ఆయాసపరిచారు కాబట్టి వారి బిడ్డలు కూడా ఏమయ్యారనిసరంటే ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేకపోయారు. మన ప్రయాసకు ఫలితం ఉండాలంటే దేవుని తోడు ఉండాలి. మన చేతి పనులకు, మన యొక్క కార్యక్రమములకు ఫలభరితంగా ఉండాలంటే దేవుని యొక్క తోడు ఉండాలి. దేవుని తోడు లేనప్పుడు, దేవుడి తోడ్పాటు లేనప్పుడు చెదిరిపోయే వారముగా, చేదరించుకునే వారముగా, రాలిపోయే వారముగా, పడద్రోయబడిన వారముగా మచ్చబడిపోతాం. ఇశ్రాయేలుకు కూడా జరిగింది అదే. ఇశ్రాయేలు ప్రజలు కూడా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని గమనించగలిగితే కనుక వారి జీవితాలు నాశనమైపోవడానికి కారణము వారి బుద్ధి, వారి నైజము, వారి విగ్రహారాధన, వారి దూడ పూజలు, వారి యొక్క బ్రతుకులు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే దేవుడు రాయించిన మాటే. ఒకడు లోకమంతా సంపాదించుకొని సడన్గా చచ్చిపోతే వాడికి రక్షణ ఎక్కడిది? ఉపమానంలో మనం చెప్పుకుంటాం కదా, రస్సులతోటి, పుండ్లతోటి, సరిగ్గా ఆరోగ్యం కూడా లేకుండా నీతిగా బ్రతికిన లాజరేమో చనిపోయిన తర్వాత అబ్రహాం గారిలో ఉన్నాడు. లోకంలో సౌఖ్యంగా బ్రతికాడు, ఉన్నతంగా బ్రతికాడు, ధనికుడిగా బ్రతికాడు, ఘనంగా బ్రతికాడు, లోకం మెచ్చుకునేలాగా బ్రతికాడు, దేవుడు చీ అనేలాగా బ్రతికాడు. అడెక్కడున్నాడు? అగ్ని ఆరదు, పురుగు చావదు. మనము ఏ వరుసలో ఉండగలుగుతాం? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన వారమైన దేవుడి కొద్ది మాటలు మన మినికిల్లో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వోపకారుడా, సర్వశక్తిమంతుడా, మహిమ కలిగిన తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా దీవించండి, ఆశీర్వదించండి, కనికరించండి, కాపాడండి. నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ విధులను, నీ యొక్క న్యాయస్థితిని అంతటినీ నీ బుద్ధితో, నీ జ్ఞానముతో, నీ దైవలక్షణ స్థితితో, భయభక్తులతో ఆచరించగలిగే జ్ఞాన విధేయతలు మాకు, మా యొక్క ఆత్మీయ జీవితానికి మీరు అందించండి, మీరు నేర్పించండి, మీరు పోషించండి, మీరు బలపరచండి. ఆత్మీయ కార్యక్రమాలు మీరు నడిపించుకోనండి. అయ్యా, మేము లోకానికి కాదయ్యా లెక్కప్ప చెప్పుకోవాల్సిన వారం, నీకు లెక్కప్ప చెప్పుకోవాలి. నీ లెక్కల్లో మేము తేలిపోయే వారముగా ఉండిపోకూడదు. మినేటికేల్ ఉఫార్సియస్, నిన్ను, నీ రాజ్యాన్ని తీసివేస్తాను, నువ్వు తేలిపోయావు అన్నట్లు మా జీవితాలు ఉండకూడదయ్యా. అయ్యా, ఒక తరానికి నోవాహులాగా, ఒక తరానికి అబ్రహాంలో, ఒక తరంలో యేసేపులాగా, ఒక తరంలో కాలేబు వలె, ఒక తరంలో యెహోషువ వలె నువ్వు కొద్ది మందిని ఎంచుకున్నావు. అటువంటి భక్తిని, అటువంటి విశ్వాసాన్ని, అటువంటి నేర్పును, అటువంటి దైవ భయభక్తులను మాకు, మా ఆత్మీయ జీవితానికి మీరు అందించి మీరు మహిమను పొందుమని వాక్యనాథుడును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడు, నిత్య రక్షకుడును, నిత్య జీవాధిపతిగు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దైవాశీర్వాదములతో దైవ ఫలములు, దైవ వరములు, దైవ సంబంధమైన ఆత్మీయ జ్ఞానములు, ఆత్మీయ విలువలు, ధన్యతలు ప్రభు మనందరకు మెండుగా అనుగ్రహింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, అయలు పరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, అయలు పరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాస
విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన. విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.